ఇక ఇక్కడ బీఆర్ఎస్లో ఎవరికి వారే అంటూ వార్త కనిపిస్తూ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనని పార్టీ చీఫ్ కేసీఆర్ నిరుడు వచ్చినా ఇప్పుడు రాలే అమెరికా టూర్లో ఉన్న కేటీఆర్ పార్టీకి దూరంగా జాగృతితో సొంతంగా కవిత ఉత్సవాలు తెలంగాణ భవన్లో జెండా ఎగరేసిన మధుసూదన్ చారి పాల్గొన్న హరీష్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వార్త కనుక మనం చూస్తే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ హోదాలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఆ మరుసటి ఏడాది తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వాస్తవానికి అప్పటికే కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. దాదాపు 6 నెలల విశ్రాంతి తర్వాత ఆయన తెలంగాణ భవన్కు వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన 1-2 సార్లు తప్ప ఏనాడు అసెంబ్లీ ముఖం చూడలేదు. ఇక ఈ ఏడాది కనీసం రాష్ట్ర అవతరణ వేడుకల్లోనూ పాల్గొనలేదు. సోమవారం కూడా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కవిత లేఖ తర్వాత ఎపిసోడ్ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వస్తారని వేడుకల్లో పాల్గొని ఏదైనా మాట్లాడతారేమని పార్టీ సీనియర్ నాయకులతో పాటు క్యాడర్ భావించింది. అయితే వారికి నిరాశనే ఎదురైంది. నేను ఇంతకుముందే చెప్పిన నేను ఇంతకుముందే తెలంగాణలో తెలంగాణ భవన్ ఒంటరైపోయింది. 10 ఏళ్ళు కలకల్లాడినటువంటి ఆ పార్టీ ఆఫీసు మరి గత 15 నెలల నుంచి మెల్లమెల్లగా మరి ఒంటరైపోతున్నది. తెలంగాణ భవన్ ఖాళీ అవుతున్నది. నేను ఇంతకుముందు చెప్పిన ఆయనేమో అమెరికా పోయిన కేటీఆర్, ఇక్కడ కవితమ్మనేమో సొంత దుకాణం పెట్టుకొని జెండా ఎగరేసింది జాగృతి కొత్త పార్టీ ఆఫీస్లో. కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ దగ్గరనే మరి ఉంటున్నాడు, ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. అసెంబ్లీ అంటే రాకపోతేవి సరే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు అడుగుతుందేమో సమాధానం చెప్పాల్సి ఉంటుందని అసెంబ్లీకి రాలేదనుకుందాం. అరే కనీసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి సావు నోట్ల తలకాయ పెట్టి నేను తెలంగాణ తీసుకొస్తా అని చెప్పింది కదా, తీసుకొచ్చినా అని చెప్పింది కదా కేసీఆర్. మరి మీరొక్కరే కాదు సావు నోట్ల తలకాయ పెట్టింది, 1200 మంది అమరులు సావు నోట్ల తలకాయ పెట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో కేసులు భరిస్తున్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు. సకల జనులు కష్టపడ్డటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ఉద్యమకారుడిగా నిజంగానే మీరు చావునట్టు తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన నేత అనుకుంటే ఆ నేతగా మరి అమరవీరులకు కనీసం 4 పూలు చల్లి మరి వాళ్ళని స్మరించుకోవాలి కదా. నిన్న వాళ్ళని గన్పార్క్ దగ్గర యాది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా, ఆడికి పోయి నివాళులు అర్పించేటువంటి అవసరం ఉన్నదా. తెలంగాణ ప్రజలకు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మెసేజ్ ఇస్తున్నాడు? అధికారం ఉంటేనే బయటకు వస్తాడా? అధికారం ఉంటే అమరులను తలుచుకుంటాడా? అధికారం ఉంటేనే జెండాలు ఎగిరేస్తాడా? అధికారం ఉంటేనే జైలు కొట్టించుకుంటాడా? ఇక అధికారం పోగానే అమరుని మర్చిపోతాడు, త్యాగాల్ని మర్చిపోతాడు, ఆవిర్భావాన్ని మర్చిపోతాడు, పార్టీ ఆఫీసును కూడా మర్చిపోయాడు ఆఖరికి. అరే గన్ పార్కు రాకపోతేవి, లేకపోతే అమరుని తలుచుకోకపోతే కనీసం పార్టీ ఆఫీస్కి వచ్చి మీ కార్యకర్తలతోటైనా మాట్లాడేటువంటి ఆలోచన చేయాలి కదా. సో కేసీఆర్ సారు మెల్లమెల్లగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూడా మర్చిపోతా ఉన్నాడు. అమరుని త్యాగాల్ని మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. చివరికి పార్టీ ఆఫీసును కూడా మర్చిపోయి ఇక బిడ్డ వ్యవహారం మీద స్పందించాడు. కొడుకు అమెరికా పోయి ఇక ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చినా, ఆయన ఏం పుల్లలు పెట్టినా ఆయనను మందలించాడు. ఇటు హరీష్ రావుని అసలే పట్టించుకోడు. మొత్తం కూడా అస్తవ్యస్తంగా అయిపోతున్నది బీఆర్ఎస్ పార్టీ. మరి ఇంత జరుగుతుంటే ఎందుకు నిన్నే నమ్ముకున్నటువంటి నీ జనానికి, నిన్నే నమ్ముకున్నటువంటి నీ కార్యకర్తలకు ఎందుకు కేసీఆర్ భరోసా ఇవ్వలేకపోతున్నాడో అర్థమవుతలేదు. సరే కుటుంబాన్ని అంటే పట్టించుకోవట్లేదు, కుటుంబ వ్యవహారాలు తలదూర్చట్లేదు. మరి ఫ్యామిలీ పక్కన పెడితే ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, జెండా మోసేటోళ్ళు, జై కొట్టేటోళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, మరి వీళ్ళకన్నా ఒక భరోసా ఇవ్వాలి కదా కేసీఆర్ సారు. ఆ భరోసా కరువైందని నిన్న తెలంగాణ భవన్ వద్ద మరి నాయకులంతా కూడా నిరాశతోటి ఉన్నారట. హరీష్ రావు ఒక్కడు అటెండ్ అయినట్టున్నాడు నిన్న. ఇక మిగతా నాయకులు తూతూ మంత్రమే. ఇక సో చూడాలి ఏమవుతుందో ఈ పార్టీ ఆఫీస్ కథ, ఈ కారు. కానీ మరి ఏదేమైనప్పటికీ మాత్రం నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమై కనీసం ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనకపోవడాన్ని చాలా వరకు అయితే చాలామంది తప్పుపడతా ఉన్నారు. ఇక్కడ ఇక హరీష్